హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం పన్నీర్ పులావ్. పలావ్ రెండు సేమే, పెద్ద తేడా ఉండదు. సింపుల్గా 150 రూపీస్ తోటి ఇంచుమించు 5-6 మంది తినేయచ్చు. అలాంటి టేస్టీ అండ్ హెల్తీ పలావ్ అండర్ బడ్జెట్లో చేయొచ్చు. ముందుగా మనకి 200 గ్రామ్స్ పన్నీర్ కావాలండి. పన్నీర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని దాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఒక మీడియం సైజ్ టమాటా కావాలి. సేమ్ టమాటాను కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవి చిన్న సైజ్ ఆనియన్స్ అండి. నేను ఇంచుమించు 4 తీసుకున్నాను. అదే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 అయితే సరిపోతాయి. 2 ఆనియన్స్ తీసేసుకొని పెద్ద సైజ్ అయితే అండ్ స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఓ మాదిరిగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 4 గ్రీన్ చిల్లీలు తీసుకుని వాటిని కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా 2 వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని అరౌండ్ 2 kgs ఉడికే సైజు కుక్కర్ తీసుకోవాలి. అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కాక బిర్యానీ మసాలా వేసేసుకొని వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది 10 రూపీస్ బిర్యానీ మసాలా ప్యాకెట్ అండి, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది నార్మల్ వెజిటేబుల్ పలావ్లో కానీ దమ్ బిర్యానీలు కానీ నార్మల్గా యూస్ చేసే మసాలా ఇది. నేను చేసే క్వాంటిటీ వచ్చేసేసి అరౌండ్ 1/2 kg. సో నేను 1/2 kg తగ్గట్టు 10 రూపీస్ బిర్యానీ మసాలా ప్యాకెట్ తీసుకొచ్చాను. దాంట్లో అంతా మిక్స్డ్ మసాలా ఉంటుంది అనమాట. చెక్క కానీ లవంగాలు కానీ షాజీరా కానీ బిర్యానీ లీవ్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని అలాగే వేపుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వాటిని కూడా కాసేపు ఫ్రై చేసేసేయాలి. వాటిని అలా 5 minutes ఫ్రై చేసుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. బ్రౌన్ కలర్ కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అందులో వేసేసుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని నేను పన్నీర్ పీసెస్ని ఫ్రై చేశాను. యాక్చువల్గా పన్నీర్ పీసెస్ని మనం సపరేట్గా కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవచ్చు. నేను ఏంటంటే డైరెక్ట్గా చేసేస్తాను. పీసెస్ ఏం బ్రేక్ అవ్వలేదు, సో మనం డైరెక్ట్ కూడా వేసేసుకుని చేసుకోవచ్చు. అంటే 10 సార్లు 10 గిన్నెలు చేసుకుని వాటిని వాష్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్యాచిలర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో డైరెక్ట్ కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కాజు యాడ్ చేసుకోవాలి. కాజు అనేది ఆప్షనల్ అండి, మ్యాండేటరీ ఏం కాదు. నాకు కాజు కొంచెం ఇష్టం అనమాట. టేస్ట్ కోసం కొద్దిగా వేసాను. కాజు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా 1 స్పూనుడు గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకుని అది పచ్చివాసన రాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుని దాన్ని కంప్లీట్గా దాంతోపాటు మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా.
గార్లిక్ జింజర్ పేస్ట్ కలిపేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 2 to 3 minutes ఉడికినా సరిపోతుందండి. మనం కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలండి. వాటిని ఆ పన్నీర్ పీసెస్ని ప్రెస్ చేసినా కానీ, వాటి గట్టిగా ప్రెజర్ ఇచ్చినా కానీ అవి డివైడ్ అయిపోతాయి పీసెస్. కొంచెం చూసుకుని స్లోగా కలుపుకోవాలి. అండ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి పెట్టుకుని అందులో వేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కావాల్సినంత పసుపు, సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్. నేను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఏది వేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు టేస్ట్లో. వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ వాటర్ పోసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని పోసుకోవాలండి. మనం ఇన్ కేస్ ½ kg రైస్ చేసినా, kg రైస్ చేసినా, 2 kgs చేసినా, 3 kgs చేసినా, ఎంత చేసినా సరే మనం ఏదైతే రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలండి. ఎన్ని గ్లాసెస్ వస్తుంది రైస్, ఆ గ్లాసెస్ తగ్గట్టు 1:2 రేషియో వాటర్ వేయాలి. ఎగ్జాంపుల్కి మనం ఒక గ్లాస్ బియ్యం వేసాం అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఒకవేళ 2 గ్లాసులు వేస్తే 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి, అసలు ఇంత కూడా డౌట్ లేదు అందులో. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసేసి విజిల్ పెట్టేయాలండి. మ్యాక్సిమమ్ ఏ కుక్కర్ తోటి విజిల్స్ వేయించినా 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ మా కుక్కర్ కొంచెం పాతది, సో నేను 3 విజిల్స్ వేయించేవాడిని. ఇది కుక్కర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కొన్ని కుక్కర్లకైతే 2 విజిల్స్, ఇంకొన్ని కుక్కర్లకైతే 3 విజిల్స్. మా దానికైతే 3 విజిల్స్ వేయించాలండి. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ రెసిపీ అనమాట. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే, ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంది. విత్ ఇన్ బడ్జెట్ 150 రూపీస్లో చేసేయచ్చు. నేను కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తానండి, డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. టేస్ట్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి తప్పకుండా.